ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు, మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను. ఒకే మాట, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు హోరాహోరీగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టాను. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి, సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి, మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి, ఆదాయం పెంచండి, ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి, రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. నేను చాలా ఏళ్ళు చూసా, ఒకసారి నేనే మోసపోయా. ముఖ్యమంత్రిగా ఉన్నా నిద్రలేసి చూశాను. ఎవరైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు, నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి, ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను. అనుకుంటే అది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులుండే ఈ రోజుల్లో, తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదని. ఇది అడిగితే మా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. మంచి చేయండి. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురకు పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో? మాజీ